అశ్వత్థామ లేరు, మరణించారు. ఆయన ఎప్పటికీ మరణించదు, వారికి మరణమే ఉండదని మీరు చెప్పారు. 7 మహానుభావులు ఇప్పుడు ప్రస్తుతం బ్రతికి ఉన్నారు. వాళ్ళంతా తమ ఆశ్రమాలలో ఉన్నారు. ఈ 7 రేపు రాబోయే కాలంలో ఈ ఇంద్రుడు వెళ్ళిపోయాక, అనగా ఇప్పుడున్న పురంధరుడు వెళ్ళిపోయాక బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. అప్పుడు వీళ్ళు సప్త ఋషులు అవుతారు. వీళ్ళే సప్త ఋషులు, రాబోయే సప్త ఋషులు వీళ్ళు. భాగవతం చెబితే కాదు అన్నాడంటే ఇంక వాడిని ఏమనాలి మనం? 7 ప్రస్తుతం తమ ఆశ్రములలో ఇదో బతికి ఉన్నారు. ఇన్ని పురాణములలో చెప్పాక లేదండి వాళ్ళు మరణించారండి అంటే పాపాన్ని అనుభవించారు. వ్యాసుడి యొక్క ఆత్మని వాళ్ళు కాదంటున్నారన్నమాట. అందుకే ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు నేను 18 పురాణములను కంఠస్థం చేసిన తర్వాత చూసిన తర్వాత చెబుతాను. చెప్పే వాళ్ళకి తొందరపాటు ఎక్కువ. 100 మంది ప్రవిశంతి నూతిలో పడ్డారు అన్నట్టుగా ఒక సరైనటువంటి విజ్ఞానం లేని వాడి యొక్క అనుయాయులు దాన్ని ఫాలో అయ్యేవాడు ఈ యూట్యూబ్లో. అందుకే ఈ అపోహలకి అన్నిటికీ ఒక సమాధానం ఇచ్చారు నిజంగానే. ఎందుకంటే ముందే మీ వీడియోలో ఒకటి ఇలా చూస్తున్నాము, మాకే సందేహం అనిపించింది. కానీ ఈ వీడియో ద్వారా మరొకసారి నివృత్తి అయ్యాయి. ధన్యవాదాలు.